Hi, I'm Dr. Kanaka Mahalakshmi, fertility consultant, KIMS IVF Fertility Center, Kurnool. Today, we'll discuss about egg freezing. So, egg freezing ఎలా చేస్తారంటే ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అడిక్వేట్ సైజ్ వచ్చిన తర్వాత అండర్ అనస్థీషియాలో ఒక నీడిల్ హెల్ప్తో ఎగ్స్ని రిట్రీవ్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్స్ని ల్యాబ్లో ఫ్రీజ్ చేస్తాము. సో, ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ మాత్రమే, ఎలాంటి కట్స్ కానీ స్టిచెస్ కానీ ఉండవు. అండ్ ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేసుకోవాలి? ఆడవాళ్ళలో యూజువల్గా ఆఫ్టర్ 35 ఎగ్ కౌంట్ అనేది చాలా డ్రాస్టిక్గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో బిఫోర్ 35 ఎగ్ ఫ్రీజింగ్ కానీ చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్స్ అనేటివి ఎక్సలెంట్ గా ఉంటాయి. అండ్ ఎగ్ ఫ్రీజింగ్ ఎవరు చేసుకోవాలి? ఎవరికైతే AMH తక్కువగా ఉందో, ఎగ్ కౌంట్ తక్కువగా ఉందో, ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బిఫోర్ గోయింగ్ టు క్యాన్సర్ ట్రీట్మెంట్. యాక్చువల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఓవరీస్ చాలా డ్యామేజ్ అవుతాయి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్లే ముందు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ని సర్టిఫైడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర మాత్రమే చేసుకోండి.